హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా చాట్ సపోర్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడానికి ఒక కంపెనీ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు ఇంటి నుండే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు రైస్లీ గ్రూప్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక చూడండి, రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే 2.5 to 3 lakh per annum శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మంత్లీ మీకు 25,000 per month శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీకు నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇంటర్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్న ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ చాట్ ప్రాసెస్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట. లొకేషన్ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్కింగ్ డేస్ కనుక చూసుకుంటే మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ వీక్కి. రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు 9 hours ఈచ్ షిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు రొటేషనల్ షిఫ్ట్లో 9 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ సమ్మరీ కనుక చూసుకుంటే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, సో ఇక కంపెనీ కస్టమర్స్ అయితే ఉంటారు కదా, సో కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా, అంటే మెసేజెస్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అంటే మీరు ఇమ్మీడియట్గా కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి. అలాగే మీరు డాక్యుమెంటేషన్కి సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రికార్డ్స్ని కూడా మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు క్వాలిటీ అస్యూరెన్స్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా కమ్యూనికేషన్, మెయిన్గా మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు మీరు టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ, అంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కలిసి మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కస్టమర్స్ యొక్క ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ కనుక చూసుకున్నట్టే, అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకున్నట్టే ఎస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు అడిషనల్ లాంగ్వేజెస్, అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టు మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ సర్వీస్ సాఫ్ట్వేర్కి సంబంధించి, లైవ్ చాట్ టూల్స్కి సంబంధించి, అండ్ అలాగే సిఆర్ఎం సిస్టమ్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలన్నమాట. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఇంక్లూడింగ్ వీకెండ్స్ అలాగే హాలిడేస్లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే వీకెండ్స్లో, హాలిడేస్లో వర్క్ చేయడానికి కూడా మీరు విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ మన దగ్గర నుంచి అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట వర్క్ చేయడానికి. అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కామన్ క్వైట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీ ఇంట్లో. అండ్ అలాగే డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ విత్ మినిమం i3 ప్రొసెసర్ అండ్ 8 GB ర్యామ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హెడ్సెట్ విత్ మైక్రోఫోన్ ఫర్
క్లియర్ కమ్యూనికేషన్కి సంబంధించి మీకు హెడ్సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి గైస్. అండ్ అలాగే పర్సనల్ అట్రిబ్యూట్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు ఎంపతి, పేషెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ కమిట్మెంట్ టు ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టీమ్ ప్లేయర్, పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు ప్రీవియస్గా కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో లైక్ చాట్ ప్రాసెస్లో కావచ్చు, ఈమెయిల్ ప్రాసెస్లో మీకు ఒకే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 30 to 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ sjobsinfo.com అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీరు డైరెక్ట్గా ఇక ప్రొఫైల్ని యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గానే అప్లై అయితే చేసుకోండి. సో కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు CSR నాన్ వైస్ ప్రాసెస్ అని చెప్పేసి మీకు ఇలా పాప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.